ఎవరో వస్తున్నారు. మా సైన్యం వెంటనే బయలుదేరుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి తెలంగాణలో మేడారం అనే అడవి మధ్య ఒక అద్భుతం జరుగుతుంది. ఫెస్టివల్ మాత్రమే కాదు, ఇది ఒక త్యాగం గుర్తుగా మిగిలిన మహాయాత్ర, సమ్మక్క సారక్క జాతర. టైం మెషిన్ లో 13వ శతాబ్దానికి వెళ్ళిపోయి నిజంగా ఏం జరిగిందో చూస్తాను. నేను 2026వ సంవత్సరం నుంచి 13వ శతాబ్దానికి వచ్చాను. మేడారంలో సంతానం లేక బాధపడుతున్న ఒక జంట అమ్మవారిని సంతానం కోసం ప్రార్థిస్తున్నారు. అక్కడ చూడు. అప్పుడే వారికి ఆ అడవిలో ఒక పాప కనిపిస్తుంది. పాప అడవిలో ఎందుకుంది? పశువులు ఎందుకు కాపలా కాస్తున్నాయి? ఇది దేవతల వరం, మన పాప. ఏ పాప దేవతల వరం. ఇక ఆమె పేరు సమ్మక్క. సమ్మక్క అలా అడవిలో పెరిగి పెద్దవుతుంది. అమ్మవారి చెయ్యి తగిలితే చాలు. అమ్మవారి చెయ్యి తగిలితే చాలు. రోగం పొట్టుండి దేవతా శక్తి. కొంతకాలం తరువాత నేను ఇక్కడ ఇంట్లో ఉండలేను. నన్ను దేవరగుట్ట మీద వదిలేండి. అమ్మా, అడవిలో ఒక్కడానివే ఉంటావా? నా ఇల్లు అడవి, నా రక్షకులు పశువులే. కొంతకాలానికి సమ్మక్కకి పగడిద్ద రాజుతో వివాహం జరుగుతుంది. నీ పాదంతో మా రాజ్యంలో శాంతి. సమ్మక్క కూతురి పేరు సారక్క, కుమారుడి పేరు జంపన్న. యుద్ధ కళలన్నీ నేర్చుకుంటూ సారక్క మరియు జంపన్న పెరిగి పెద్దవుతారు. సారక్కకి గోవిందరాజుతో వివాహం జరుగుతుంది. అలా వాళ్ళు సంతోషంగా జీవిస్తున్న కొంతకాలానికి రాజ్యంలో పరీక్షాకాలం మొదలయ్యింది. ప్రజలకి కరువు వచ్చింది. అలా వారు బాధపడుతున్న సమయంలో కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు వారిని పన్ను కట్టమని వేధిస్తాడు. రాజు ప్రతాపరుద్రుల వారి ఆజ్ఞ. పన్ను వెంటనే కట్టాలి, లేదంటే రాజు గారి సైన్యం వెంటనే ఇక్కడ దిగుతుంది. ఎలాగా? మా ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. పన్ను ఎలా కడతాం? మహారాజా, మేడారంలో పగిడిద్ద రాజు పన్ను కట్టనన్నాదు. కోపంతో ప్రతాపరుద్రుడు మేడారంపై దాడి చేయడానికి తన సైన్యంతో బయలుదేరతాడు. అహంకారం చూపిస్తున్నారా? అయితే మా సైన్యం వెంటనే బయలుదేరుతుంది. అప్పుడు సారక్క వారిని అడవిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. అడుగు ఇక్కడే ఆగాలి. వారి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో గోవిందరాజు మరియు సారక్క మరణిస్తారు. అలా ప్రతాపరుద్రుడు అడవిలోకి ప్రవేశిస్తాడు. కానీ సమ్మక్క కొడుకైన జంపన్న వారిని అడవి మధ్యలోనే అడ్డుకుంటాడు. మీరు ఈ వాగు దాటలేరు, మీరు ఈ వాగు దాటలేరు. నా ప్రాణం పెట్టి అయినా సరే అప్పుతాను. జై సమ్మక్క! మేడారం కోసం
ఆ యుద్ధంలో జంపన్న మరణిస్తాడు. తన రక్తంతో అక్కడున్న వాగు నీరు మొత్తం ఎర్రగా మారుతుంది. ఇది చూసిన పగిడిద్దరాజు కోపంతో రగిలిపోతాడు. సరక్క జంపన్ ఇంకా గోవిందరాజు వాళ్ళ పని అయిపోయింది. మిగిలింది నువ్వే పగిదిద్దా రాజు. రా చూసుకుందాం. పగిడిద్ద రాజుని కూడా ప్రతాపరుద్రుడు చంపేస్తాడు. ఇక ఈ మెడారం మనదే. ఎవరో వస్తున్నారు. సమ్మక్క యుద్ధరంగంలోకి ప్రవేశిస్తుంది. తానని ముందు నుంచి ఎదుర్కోలేము. వెనక నుంచి దాడి చేయండి. నేను మనిషి రూపంలో వచ్చాను. ఇప్పుడు ప్రకృతి రూపంలో కలిసిపోతాను. అలా సమ్మక్క కొండపైకి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కుంకుమగా మారుతుంది. సమ్మకని వేతికి చంపేయండి. సమ్మక్క దొరకలేదు, కానీ అక్కద కుంకుమ ఉంది. ఆ రోజు రాత్రి ప్రతాపరుద్రుడికి కలలో కాకతీదేవి కనిపిస్తుంది. అహంకారంతో ప్రజలని చంపుతున్నావు. యుద్ధమాపే. క్షమించు తల్లి. ఇప్పటికీ మేడారం అడవుల్లో సమ్మక్క సారక్క ప్రకృతి రూపంలో కొలువై ఉన్నారు. సమ్మక్క కుంకుమగా మారడం, జంపన రక్తంతో వాగులోని నీరు ఎర్రగా మారడం. సమ్మక్క సారక్క మనుషులు కాదు, వనదేవతలు. మీరు విన్నది కథ కాదు, మీరు చూసింది మన హిస్టరీ.